నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు అనే హామీ ఏమైందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రశ్నించారు. సంక్రాంతి హామీ గుంతల గాయాలు కార్యక్రమంలో భాగంగా శనివారం అశోక్ కుమార్ బలికుర మండలం కొబ్బరపాడు, కొత్తూరు, సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, కుందూరు రోడ్డు, అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం, రామాయపాలెం రోడ్డు, పంగులూరు మండలం కొండమంజులూరు, కల్లంవారిపాలెం రోడ్డును పరిశీలించారు. ఎన్నికల సమయంలో గుంతలు లేని రోడ్లుగా మారుస్తారని హామీ ఇచ్చారని, 2 సంక్రాంతులు పోయిన గుంతలు రోడ్లు పూడ్చలేదన్నారు. ఎవరు చేసిన నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నదే వారి ఆకాంక్ష అన్నారు. గుంతల రోడ్లో ప్రజలు వాహనాలు నడపలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అశోక్ కుమార్ చెప్పారు. వెనక్కి వస్తే రోడ్డు పడింది, ముందు రోడ్డు కావాలి, వెనక్కి రాన్న. నా రాళ్ళు చూపించుకోండి, రాళ్ళు ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని, 1974లో యూటీఎఫ్ స్థాపించి అనేక సమస్యల మీద పోరాటం చేసి విజయం పొందారని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర మహాసభలు గుంటూరు ఏసీ కళాశాలలో ఏర్పాటు చేయగా, శనివారం అద్దెంకి నుంచి 50 మంది ఉపాధ్యాయులు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూటీఎఫ్ స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారని, ముఖ్యంగా మన ఊరిబడి రక్షించుకుందాం అనే నినాదంతో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నారని, రాబోయే కాలంలో ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం పీఆర్సీ, ఐఆర్ సాధించుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధ్యాయులు వివిధ రకాల యాప్లతో ఒత్తిడికి గురవుతున్నారని బాబురావు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని బాబురావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర మహాసభలు ఈరోజు గుంటూరు ఏసీ కాలేజీ నందు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా 1974లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించిన దగ్గర నుంచి అనేక రకాలైన ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మెయిన్గా మన ఊరి బడిని రక్షించుకుందాం అనే నినాదంతో ఈ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడటం, ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా ఉన్న పీఆర్సీ సాధించడం, ఐఆర్ సాధించడం, అదేవిధంగా ఉపాధ్యాయులు రకరకాల ఒత్తిళ్లు గురవుతూ ఉన్నారు. ఆ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ఈ రాష్ట్ర మహా కౌన్సిల్ దిశానిర్దేశం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అద్దెంకి ముళ్ళమూరు కార్యకర్తలు ఈరోజు మన 50 మంది బయలుదేరుతా ఉన్నారు. గుంటూరు జిల్లాకి 32 సంవత్సరాల అనంతరం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరిగేటువంటి అవకాశం వచ్చింది. అదే సందర్భంలో మన దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో ఏసీ కాలేజీ గ్రౌండ్లో ఈ మహాసభలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ప్రజల్లో భాగమైనటువంటి ఉపాధ్యాయ సమస్యలు, ఆర్థికేతర సమస్యలు కూడా సకాలంలో స్పందించక ఈరోజు ఐఆర్ గురించి పెండింగ్లో ఉంది. అదేవిధంగా వేతన సవరణ పీఆర్సీ ఇంతవరకు కమిషన్ వేయని పరిస్థితి ఉంది. అట్లా చాలా పెండింగ్లో ఉన్నాయి.
ఉపాధ్యాయులు అనేక రకమైన యాప్ల భారంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి పరిష్కరించుకోవడం కోసం ఈ రాష్ట్ర కౌన్సిల్లో తమ నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కౌన్సిల్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కౌన్సిల్ని జయప్రదం చేయడానికి మన సోదర మండలాల ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరూ తరలివచ్చారు. ఈరోజు 51వ రాష్ట్ర మహాసభలు గుంటూరు పట్టణంలో ఘనంగా జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర అందరూ ఉపాధ్యాయ రంగం అంతా తీవ్రమైన సమస్యల బరిలో ఊగులాడుతూ ఉంది. ఒకవైపు ఉపాధ్యాయులకు వేతన సవరణ లేకపోవటం, ఉపాధ్యాయుల్ని యాప్ల భారంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఉపాధ్యాయుడు చదువు చెప్పడం అనేది మర్చిపోయి కేవలం అదనపు పని భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ అదనపు పని భారాన్ని తగ్గించి ఉపాధ్యాయుల్ని కేవలం బోధనా కార్యక్రమానికే పరిమితం చేయాలని ఈ రాష్ట్ర మహాసభ తీర్మానం చేయబోతూ ఉంది. అట్లానే ఉపాధ్యాయులకి గత ఏళ్ల తరబడి ఆర్థిక బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ పేరుకుపోయిన ఆర్థిక బకాయిల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, పిఆర్సీ కమిటీని వేయాలని, ఐఆర్ను ప్రకటించాలని రాష్ట్ర మహాసభ వేదికగా, రాష్ట్ర కౌన్సిల్ వేదికగా తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయబోతా ఉంది. ఈ రాష్ట్ర మహాసభల్ని అందరూ జయప్రదం చేయాలని కోరుతా ఉంది. రీసర్వే చేసిన గ్రామాలలో రైతులందరికీ రాజముద్ర కలిగిన పట్టాదారులు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. పంగులూరు మండలం చందనూరు గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ పర్యటించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి నూతన పట్టాదారుల పాసు పుస్తకాలు అందించారు. భూ సమస్యల మీద రైతులతో జేసీ చర్చించారు. రైతుల భూ సమస్యలు ఏమి ఉన్నా తక్షణమే పరిష్కరించాలని జేసీ ఎంఆర్ఓ సింగరావుకు ఆదేశించారు. అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయం ఆవరణంలో ఉద్యోగులందరూ కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఎన్ఎస్పీ సతీష్ అన్నారు. అద్దంకి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా టోర్నమెంట్ ఏర్పాటు చేయగా ఎన్ఎస్పీ సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. టోర్నమెంట్ పోటీలకు సింగరాయకొండ, ఒంగోలు, అద్దంకి నుంచి 8 టీంలు రాగా హోరాహోరీగా జరిగాయి. ఆదివారంతో టోర్నమెంట్ ముగింపు సందర్భంగా అదే రోజు ఫైనల్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు. బాల్ బ్యాడ్మింటన్ పోటీ నువ్వా నేనా అంటూ ఇరు జట్ల మధ్య సాగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయం ఉద్యోగులు కలిసి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ఎన్ఎస్పీ సతీష్ వారిని అభినందించారు. అద్దంకి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు రేపు 2 రోజులు నిర్వహించబడుతుంది. ఈ టోర్నమెంట్కి మొత్తం 8 టీంలు, సింగరాయకొండ, పలుకూరు, ఒంగోలు, అదేవిధంగా అద్దంకి నుంచి 4 టీములు, మొత్తం టీములు కూడా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ల అనంతరం రేపు ఉదయం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచెస్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా భోజన సదుపాయం చేయడం జరిగింది. ఈ క్రీడలో పాల్గొని జయప్రదం చేస్తున్నటువంటి అన్ని జట్లకు కూడా అద్దంకి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు జరిగినటువంటి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని అద్దంకి ఎన్ఎస్పీ అయినటువంటి సతీష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్లను ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి మ్యాచ్గా అద్దంకి ఏ టీం మరియు సింగరాయకొండ మధ్య మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్లో అద్దంకి టీం వారు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కి తీసుకెళ్లడం జరిగింది. మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొని జయప్రదం చేస్తున్న సింగరాయకొండలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, ఈ టోర్నమెంట్ 35 పాయింట్లు నిర్వహిస్తున్నాం. 3 చేతులు ఉంటాయి. 9, 18, 27
దయచేసి ఎంక్వైరీ సహకరించవలసిన ఓల్డ్ మెథడ్ 5 హ్యాండ్స్ పాత పద్ధతులు సరే Nice shot, side over. Score 316. 316. Second hand. Ali bhai, amal ko kafi. అదే Nice defense by Singaragama players. 5-2. Service down. లేదంట Dash hand. బ్యాచ్ అంతా అక్కడ ఉన్నారంట రావినేతలు Side over. రావినేతలు 16-4. 16-4. First hand to go. అదే All right, change. Players గమనించాలి, టైం అవుట్ కూడా ఉన్నాయండి. Thank you. Point to Kalguru. Point to Kalguru. Last time. నేను ఇస్తానండి, మీరు కూర్చోండి సార్. వద్దు రండి, కూర్చుంటారండి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అద్దెంకి పట్టణంలోని కలవకూరు రోడ్లో ఉన్న వాసవి ఫార్మసీ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. కళాశాల ఆవరణంలో విద్యార్థులు ముగ్గులు వేసి భోగి మంటలు వేశారు. కళాశాల ఆవరణం సంక్రాంతి పండుగ శోభ నెలకొంది. విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ ఎంతగానో ఆదరించాయి. సంక్రాంతి సంబరాలలో కళాశాల చైర్మన్ సోమిశెట్టి సుబ్బారాయుడు, ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొని సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సుబ్బారాయుడు మాట్లాడుతూ వాసవి ఫార్మసీ కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరంలో విద్యార్థులందరూ కలిసి సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారని, హిందువులకు అతి ముఖ్యమైన పండుగలో సంక్రాంతి పండుగ ఒకటన్నారు. ప్రతి ఒక్కరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సుబ్బారాయుడు చెప్పారు. ఊరికే జస్ట్ అలా
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకిపట్నంలోని స్థానిక మార్కెట్ యార్డు కార్యాలయం ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముత్యాల ముగ్గులు పోటీలు నిర్వహించనున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు బాచిన పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు శనివారం ఏఎస్ఎల్తో మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్కెట్ యార్డు కార్యాలయం ఆవరణలో ముగ్గులు పోటీలు ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ చుక్కల ముగ్గులు వేయాలని, ఎవరి రంగులు వారే తెచ్చుకోవాలన్నారు. ముగ్గులు పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 6,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 4,000 రూపాయలు, తృతీయ బహుమతి 3,000 రూపాయలు, చతుర్థ బహుమతి 2,000 రూపాయలు ఇస్తారని, ముగ్గులు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వనున్నారని పూర్ణచంద్రరావు తెలిపారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలు అద్దంకి వ్యవసాయ మార్కెటింగ్ యార్డులో రోటరీ క్లబ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు మనకు రేపు రాబోయే సంక్రాంతి ముందుగా సంక్రాంతి సంబరాలు ముత్యాల ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ప్రథమ బహుమతిగా 6,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 4,000 రూపాయలు, తృతీయ బహుమతి 3,000 రూపాయలు, చతుర్థ బహుమతి 2,000 రూపాయలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న పార్టిసిపెంట్కి కన్సలేషన్ బహుమతి ఉంటుంది. అలాగే పాల్గొనే వాళ్ళు 1 గంట ముందుగా వచ్చి పేర్లు నమోదు చేసుకొని ఈ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరియు ముగ్గు ఎవరికి వాళ్ళే రంగులు వారే తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చుక్కల ముగ్గు వేయాలి. అలాగే మా రోటరీ నిబంధనలకు రోటరీ కమిటీకే తుది నిర్ణయం ఉంటుంది. దీంట్లో ఎటువంటి అపోహలకు తావుండదు. జడ్జీల నిర్ణయమే ఫైనల్ నిర్ణయము. అలాగే ముగ్గు వేసేవాళ్ళు ఒక్కరు మాత్రమే వేయాలి, ఎవరి సహాయం తీసుకోకూడదు. పార్టిసిపెంట్ కూడా ఒక్కొక్కరే పాల్గొనాలి. ఇది మా రోటరీ క్లబ్ తరఫున పాల్గొనే వాళ్ళందరూ ప్రతి ఒక్కర మేము గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే మా ఆహ్వానంగా పండించి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ముత్యాల ముగ్గుల పోటీల్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ మీ రోటరీ ప్రెసిడెంట్ బాచిన శివధర పూర్ణచంద్రరావు. బల్లికురవ మండలం కొప్పరపాడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. గత 4 సంవత్సరాల నుంచి కొప్పరపాడు గ్రామంలో ఓపెన్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. శనివారం ప్రారంభమైన కబడ్డీ పోటీలు ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 15,116 రూపాయలు, రెండవ బహుమతి 10,116 రూపాయలు ఇవ్వనున్నారు.
బోనస్ పాయింట్ కొమ్మలపాడు. పాయింట్ ముప్పవరం. పాయింట్ ముప్పవరం. పాయింట్ కొమ్మలపాడు. సేవా కార్యక్రమాలు చేయడంలో అద్దంకి రోటరీ క్లబ్ ముందుంటుందని ఆళ్లూరు వెంకట్రావు అన్నారు. రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో శనివారం వెంకట్రావు సౌజన్యంతో 2 పేద మహిళలకు కుట్టు మిషన్లు వెంకట్రావు మరియు రోటరీ సభ్యులు కలిసి అందజేశారు. రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ వారి సహకారం ఉంటుందని వెంకట్రావు తెలియజేశారు. అద్దంకిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే వివిధ రకాల రంగుల ముగ్గులు వేయించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బత్తుల కిరణ్ చంద్ పాల్గొని బహుమతులు అందజేశారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని కిరణ్ తెలిపారు. ఉన్నటువంటి గిఫ్ట్ మొత్తం కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భారతదేశ సాంప్రదాయాలు వాటిపైన అవగాహన కల్పించడం కోసము వివిధ స్కూళ్ళల్లో ముగ్గుల పోటీలను అదేవిధంగా కోలాట నృత్యాలను ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ విద్యార్థులందరికీ కూడా బహుమతులు ఇవ్వడానికి సుమారుగా 500 గిఫ్ట్లని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్కూల్కి కూడా ఈ విధంగా మా పర్సనల్ కార్లో తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. ఇలాగా అన్ని స్కూళ్ళలో కూడా కల్చరల్ యాక్టివిటీస్ కనుక మీరు కండక్ట్ చేసే పని అయితే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఐఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.